श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीचन्द्रशेखरेन्द्रसरस्वतीयतीन्द्रपरब्रह्मणे नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి స్వామి ఎంతటి వినోద ప్రియులో, అలాగే పరమాచార్య స్వామి వారు డాక్టర్లని సైతం ఆశ్చర్యపోయేలాగా ఆయన శరీరంలో ఉన్నటువంటి స్థితిని ఏంటో పూర్తిగా, అంటే సాధారణంగా మన శరీరంలో ఏదైనా రుగ్మత వచ్చిందంటే లోపల పరిస్థితి ఎలా ఉందనేది మనకి తెలియదు. ఈ స్కానింగ్ల ద్వారానో వాటి ద్వారానో తెలుస్తుంది. కానీ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలాగా ఆయన శరీర స్థితిని ఆయనే చెప్పారు. పైగా అది హాస్యభరితంగా చెప్పారటండి స్వామి. దానికి సంబంధించినటువంటి విశేషం చెప్తున్నారు. స్వామి ఎంతటి వినోద ప్రియులంటే వారి హాస్యం చాలా సులలితంగా ఉంటుందిట. వాక్కు చమత్కారం హితంగాను. స్వామి మాట ఎదుటివారిని నవ్విస్తుందే కానీ ఏ ప్రాణాన్ని నొప్పించదు. అది స్వామివారి యొక్క మాటలో ఉన్నటువంటి లాలిత్యం. అయితే ఆయన ఎప్పుడూ పరేంగిత జ్ఞానంతో స్వామి ఎంతో చక్కగా అత్యద్భుతంగా, మీకు ఎప్పుడూ కూడా మహానుభావులు చాలా తక్కువ మాట్లాడినా చాలా విశేషమైనటువంటి మాటలు మాట్లాడతారు. అయితే దానికి సంబంధించిన సంఘటన చెప్తున్నారు ఈయన. దక్షిణాది ప్రాంతంలో కుంభకోణంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహామాఘి అనేటువంటి ఒక మహోత్సవం చేస్తారు. మహామాఘి అనేటువంటి ఒకానొక పుణ్యతీర్థం ఉందండి కుంభకోణంలో. ఒకవేళ దాని విశేషం ఏమైనా తెలుసుకునే ఉద్దేశం ఉంటే కనుక మీరు ఆ విశేషం చెప్పమని కమెంట్ చేస్తే దాన్ని వీడియో రూపంగా పెడతాను. ఎందుకంటే నేను చెప్దామని ఏదో ప్రయత్నంతో ఏదైనా విశేషాలు చెప్తే దానికి పెద్ద ఆదరణ రావటం లేదు. అందుకనే నేను ఏం నిర్ణయించుకున్నానంటే, ఒకవేళ విన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా ఆ మహామాఖి కానీ ఆ కుంభకోణం యొక్క విశిష్టత తెలియాలంటే కమెంట్లో పెట్టండి. తప్పకుండా దానికి సంబంధించిన ఒక వీడియో చేసి పెడతాను. అయితే మహామాఘి మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25వ తేదీన సంభవించింది. ఆనాడు కుంభకోణంలో మహామాఘ తటాకంలో స్నానాలు చేయటం వల్ల పాపాలు పోయి మహాపుణ్యప్రదంగా ఉంటుందని అక్కడ ఉన్నటువంటి ప్రాంతమే కాదు, యావత్ భారతదేశంలో చాలామంది హిందువులంతా విశ్వసించి వెళ్ళడం ఒక ఆనవాయితీగా ఉంది. కంచి నుంచి కాలినడకన కుంభకోణం వెళ్ళి ఆనాడు ఆ పవిత్ర ఉదకంలో మునిగి కంచికి తిరిగి రావాలి మళ్ళీ నడుచుకుంటూ అని స్వామివారు అనుకుని కానీ అప్పటికి కొన్ని నెలల కిందట నుండి స్వామివారి యొక్క ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. అందుకని ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణం అంటే 165 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి అంత మంచిది కాదేమోనని శిష్యులు కంగారు పడుతూ ఉన్నారు. ఏం చేద్దామా అని ఆలోచించి చివరికి ఒక నిర్ణయం చేసుకున్నారు. మద్రాసు నుంచి ఒక ఘనవైద్యుడు అంటే చాలా గొప్ప డాక్టర్ని కంచికి పిలిపించి ఆయన చేత స్వామివారి యొక్క దేహస్థితిని పరీక్ష చేయించాలని నిర్ణయించుకుని 1956 జనవరి నెలలో ఒక ఆదివారం నాడు ఒక భిషగ్వరుడు, ఎంత చక్కదైన తెలుగు చూడండి, భిషగ్వరుడు ఎందుకు సంస్కృతం తెలుగు రెండూ ప్రతిధ్వనిస్తున్నాయి. భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే భిషక్ అంటే దేవవైద్యుడు అని అర్థం. నమ్మకంలో కూడా ప్రథమో దైవ్యో భిషక్ అని వస్తుంది. అలాంటి భిషగ్వరుడు అంటే వైద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నటువంటి వాడు ఆధునిక పరికరాలన్నిటితోనూ కంచికి బయలుదేరి వచ్చాడు. మద్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆ డాక్టర్ గారు వెనకాతలే వచ్చారు. బాగా అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామివారి యొక్క దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టర్లు పరీక్ష చేసి, పరీక్ష ఫలితంగా వాళ్ళు కనుక్కున్న విషయాల గురించి, ఆరోగ్యం బాగయ్యేందుకు గాను స్వామివారు అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టర్లు సిద్ధులవుతూ ఉండగా, ఇంతలో డాక్టర్లు ప్రారంభిద్దామనుకుంటూ ఉండగానే స్వామివారు నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారట, నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరేం చెప్తున్నారో దానిని మీకు నేను వినిపిస్తాను, వింటారా అని అడిగారటండి. అడిగితే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో చూస్తున్నారట. వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, స్వామివారు ఏం చెప్దామనుకున్నారు. స్వామి చెప్పడం మొదలుపెట్టారు. నాకు పయోరియా అనేటువంటి పళ్ళ జబ్బు ఉంది.
అందుకు గాను కొన్ని దంతాల్ని పీకించాల్సి ఉంటుంది. ఇది మీరిచ్చే మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా దంతాల్ని లాగేస్తే ఇక నేను మంత్రాల్ని సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక నా ఊపిరితిత్తులు రెండిట్లో ఒకటి సరిగ్గా పనిచేయటం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే నాకు అది సరిగ్గా పనిచేయటం లేదు, అది ఆ స్థితిలోనే ఉంది. దానికి ఒక కథ ఉంది. ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేను ఒక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి రెండూ వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో గబగబా నడవడమే కాకుండా కాస్త పరిగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరంలో మాట అండి, స్వామివారు చెప్తున్నారు. తర్వాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరు ఇలా చెప్పదలుచుకున్నారు. ఏంటంటే, తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేళాపారా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయటం లేదు అని మీరు కనిపెట్టారు. ఇంతే కాకుండా నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డగట్టుకుపోయింది. మీరు చెప్పదలిచిందంతా నేనే మీకు సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరపాటు పడ్డానా అని స్వామివారు తిరిగి డాక్టర్లను అడిగారటండి. అడిగితే అప్పుడు మద్రాసు నుంచి ప్రత్యేకంగా తీసుకురాబడినటువంటి ఆ డాక్టర్ గారు, అక్కడున్న పెద్దలు స్వామి మాటలు విని అందరూ దిగ్భ్రమ చెందారట. అంటే వాళ్ళకు ఉన్నమతి కాస్త పోయింది. ఒక్కరికి నోట మాట రాలేదు సరికదా, ఎవరికి ఏం చెప్పాలో తెలియటం లేదు. ఆ డాక్టర్ మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారము, వేళకు భోజనము, పూర్తి విశ్రాంతి, ఈ 3 చాలా అవసరమని సలహా ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసి ఆయన సామానంతా సర్దుకొని తిరిగి మద్రాసు వెళ్ళిపోయాడు. ఆయన ఏదైతేనే ఆ సంవత్సరం మాత్రం స్వామివారు కుంభకోణం ప్రయాణం చేయటానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబడితే ఇంకా వాళ్ళ మాట కాదనలేక ఆ స్వామివారు కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారండి. అయితే ఆ స్వామివారు మాత్రం అనుకున్న విధంగా మహామాఘన్నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రమైనటువంటి ఆ మహామాఘీ తీర్థానికి సంబంధించినటువంటి ఉదకాలు తెప్పించుకొని స్వామివారు ఆ నీటితో స్నానం చేశారట. కొన్ని వారాలు గడిచిన తర్వాత ఏ వైద్యము సహాయం లేకుండానే స్వామివారి ఆరోగ్యమంతా పరిపూర్ణంగా స్థిరత్వానికి వచ్చింది. ఇది స్వామివారు చూపించినటువంటి గొప్ప లీల. అయితే లీల అన్న పదం వాడారని చాలా పెద్దవాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళలో మహాపండితులు కూడా వింటూ ఉండవచ్చని నా అభిప్రాయం. అయితే భగవంతుడు చేసేది కదండి లీల అంటే. లీల అంటే భగవంతుడు చేసిన దాన్ని మాత్రమే లీల అని చెప్పాలమ్మా. మనుష్యులు చేసేటువంటి దాన్ని కర్మ అని చెప్పాలి. కాకపోతే ఈయన మన అదృష్టం కొద్దీ అపరశంకరులు సాక్షాత్తు శివుడు శంకరాచార్యుల వారిలా ఎలా ఉద్భవించి మన మధ్యంలో నడిచారు, అదేవిధంగా ఆ కామాక్షి అమ్మే ఇంకొక పుంరూపాన్ని ధరించి చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేటువంటి ఒకానొక వ్యక్తి రూపంగా సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా మన మధ్య నడిచి నిలిచి ధర్మోపదేశం చేశారు. ఇటువంటి వాడు చేసిన దాన్ని లీల అని చెప్పటంలో ఏమాత్రం సంశయించనక్కర్లేదని అనుకుంటూ, ఇటువంటి గొప్ప ఘట్టాన్ని ఇప్పుడు నేను ఎన్నాళ్ళ క్రితం చదివిన పుస్తకం మళ్ళీ మీతో పంచుకోవడానికని తిరగేయటంలో మరింత సంతోషం కలుగుతోంది. కాబట్టి అటువంటి అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి ఆ పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.